ఫిబ్రవరి 13 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. నీవు పొలములో దీవించబడదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం. అవును, ఇస్సాకు సాయం సమయంలో ధ్యానించటానికి పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడ్డాడు. మనం అలా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఎన్నిసార్లు ప్రభు మనల్ని కలుసుకున్నాడు. మన ఆనందానికి పొలాల్లోని కంచులు, చెట్లు సాక్షులుగా ఉంటాయి. అలాంటి ఆశీర్వాద నిమిత్తం మళ్లీ మనం ఎదురుచూస్తున్నాం. ఆ విధంగానే బోయజు కూడా తన పంటను కోసేటప్పుడు పొలంలో దీవించబడ్డాడు. పనివారంతా వచ్చి బోయజును ఆశీర్వదించారు. పొలాన్ని దున్నే ప్రతివారిని దేవుడు ఇలా వర్ధిల్ల చెయ్యాలి. ప్రతి వ్యవసాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు స్వరాన్ని విని దానికి లోబడి ఈ విధంగా దేవుని వాగ్దానం కోసం బ్రతిమాలుకోవాలి. మన పితరుడైన ఆదాము పొలంలో పనిచేయడానికి వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్తాం. మొదటి ఆదాము వల్ల నేల శపించబడిన రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనం దీవించబడతాం. ఇది మనకు గొప్ప ఆదరణ. మనం వ్యాయామం చేయటానికి పొలంలోనికి వెళ్తాం. దేవుడు మన వ్యాయామాన్ని దీవెనకరంగా చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడన్న తలంపు మనకు సంతోషాన్నిస్తుంది. ఆ ఆరోగ్యాన్ని మనం ప్రభు మహిమార్థం ఉపయోగిస్తాం. మనం ప్రకృతి సౌందర్యాన్ని తిలకించటానికి, దాన్ని అధ్యయనం చేయటానికి పొలంలోనికి వెళ్తాం. మనకు కనిపించేదంతా దేవుని ఉన్నతమైన ప్రయోజనం నిమిత్తం పరలోకపు ఆశీర్వాదంతో పవిత్రపరచబడింది. చివరికి మన వారెవరైనా చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టడానికి పొలంలోనికి వెళ్తాం. మన వంతు వచ్చినప్పుడు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆ 6 అడుగుల స్థలంలో పాతిపెట్టడానికి ఇతరులు మనలను ఆ పొలంలోనికి తీసుకుని వెళ్తారు. అయితే సమాధి దగ్గర నిలిచి ఏడ్చేవారమైనా, ఆ సమాధిలో పెట్టబడిన వారమైనా మనం మాత్రం ఆశీర్వదించబడిన వారమే.